They're looking for a children and youth coordinator in the UK. ఇంగ్లాండ్ దేశంలో చిన్నపిల్లల కొరకు యవనస్తుల కొరకు ఒక కోఆర్డినేటర్ ని చూస్తున్నారు. They're looking, it's in a church. ఒక సంఘం పరిచయం అది. Why don't you try? మీరు ఎందుకు ప్రయత్నం చేయకూడదు? And I was like, no, this is not it. I'm very happy where I am. కానీ ఈసారి అయితే నాకు అంత సంతోషమే అనిపించలేదు. But I just applied. కానీ అవుతుందో లేదో అనే ఆలోచనతో నేను అప్లై చేశాను. They asked me to record a video and I sent it. నేను దాన్ని పంపించేశాను అప్లికేషన్ ను. And they asked me to record a video and send. ఒక రికార్డ్ చేసిన వీడియో ఒకటి పంపించమని చెప్పారు. And they were very happy. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. Within 3 weeks, 3 వారాల తర్వాత, I do not know how, ఎలా జరిగిందో నాకు తెలియదు, I'm supposed to go to the UK. నేను ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళే అవకాశం దొరికింది. When I went to meet the directors, నేను వెళ్ళి డైరెక్టర్ ని కలిసినప్పుడు they said there were 1400 applications. 1400 అప్లికేషన్స్ వచ్చాయి అని చెప్పారు. But only one application was selected. కానీ ఒక్క అప్లికేషన్ సెలెక్ట్ చేశామని చెప్పారు. This is not about me. ఇది నా గురించి గొప్పేమీ లేదు. But when you go with the seal of the Holy Spirit, పరిశుద్ధాత్మ సింహాసనం దగ్గరికి వెళ్ళినప్పుడు, when you go with the seal of the Holy Spirit, పరిశుద్ధాత్మ ముద్ర మన జీవితంలో ఉన్నప్పుడు, no, everyone will see it. ప్రతి ఒక్కరు దాన్ని చూడగలరు. And I went to the UK. నేను ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళి, My dad and mom sent me a small amount. కొంచెం డబ్బులే మా తల్లిదండ్రులు ఇచ్చారు. The people in the UK, ఇంగ్లాండ్ దేశంలోని వారు, they told me they can't pay me. They can't give me money. వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వలేమని చెప్పారు. And I was scared. నాకు భయం వేసింది. God, I don't know what I'm going to do. దేవా, నేను ఏం చేయాలి నేను ఇప్పుడు? This UK is so expensive. ఇంగ్లాండ్ దేశం అనేది చాలా ఖరీదుతో కూడింది. I do not know what I'm going to do. ఏం చేయాలో నాకు అర్థం I కావట్లేదు. do not know who to ask, how to ask, what I'm going to do. ఎవరిని అడగాలో ఎలా చేయాలో అర్థమే కావట్లేదు. In my visa application, ఆ వీసా అప్లికేషన్ లో there will be a particular amount that you have to show in your bank account every month. ప్రతి నెల కూడా ఇంత డబ్బులు మీ అకౌంట్ లో చూపించాలి అనేది ఒకటి ఉంటుంది. And I know that I can't ask my parents. కాబట్టి నేను తల్లిదండ్రులను అలా అడగలేను అని నాకు తెలుసు. I had my last 10 pounds in my bank account. మా యొక్క బ్యాంక్ అకౌంట్ లో 10 pounds మాత్రమే ఉన్నాయి. And I told God, నేను దేవునికి చెప్పాను, I do not know after this what I'm going to do. ప్రభువా, నేను ఏం చేయాలో నాకు తెలియట్లేదయ్యా, ఇది మిమ్మల్ని అడుగుతున్నాను. Until I came back, నేను తిరిగి వచ్చేంత వరకు, for that amount I had always triple in my bank account for the next month. I had triple of that amount. దానికి మూడింతలుగా నా బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఉన్నాయి. It's not about me. అది నన్ను బట్టి కాదు, నా I గురించి never కాదు. had to ask anybody. నేను ఎవరిని కూడా అడగలేదు. I never had to even send out a letter to ask anybody. ఎవరైనా సహాయం కోరడానికి లెటర్ కూడా రాయలేదు. But God would just send people to provide for me. కానీ దేవుడు ప్రజలను పంపించాడు నాకు సహాయం చేయడానికి. When people ask me, what is your stability? ఇలాగ ఉండడానికి కారణం ఏంటని అడిగారు. They ask me, what are you standing on? నువ్వు దేని మీద ఆధారపడి ఉన్నావు అని అడుగుతున్నారు. And I would say, I stand on God and He provides for me. నేను దేవుని మీద ఆధారపడుతున్నాను, దేవుడు నాకు సహాయం చేస్తున్నాడని చెప్పాను. Some people say they have a job and their boss gives them money. కొంతమందికి ఉద్యోగం ఉంటది, వారి యజమానుడు వారికి జీతం ఇస్తారు. I work for God and God provides for నేను me. దేవుని కొరకు పని చేస్తున్నాను, దేవుడు నాకు ఇస్తాడు. All that it takes for God is one yes from you. దేవుడు నీ నుండి కోరేది అవును అని చెప్పడమే. All that it takes is you saying, yes God, I want to do this for you. ప్రభువా, మీకోసం నేను జీవిస్తాను, నీకోసం ఇలా చేస్తానని నువ్వు చెప్పే ఒక్క అవును నీ జీవితంలో He మార్చేస్తుంది. will bring the ravens to feed you. దేవుడు ఆకాశ పక్షులను, కాకులను పంపి నిన్ను పోషిస్తాడు. Because He is Jehovah Jireh and He is your provider. ఆయన పేరు యెహోవా ఈరే, ఆయనే నీకు సమస్తమును ఇస్తాడు. I want to give God all the glory. సమస్తమైన మహిమను నేను దేవునికి And I చెల్లిస్తూ want to ఉన్నాను. thank the pastor for నేను the పాస్టర్ time. గారికి వందనాలు తెలియజేస్తున్నాను. Praise God. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. Can we all stand up in the presence of God? మనమందరం లేచి నిలబడదాం దేవుని యొక్క సన్నిధిలో. The girl who stood here, ఇక్కడ నిలబడినటువంటి the girl who stood అమ్మాయి, here, she looks so good, isn't she? She looks so good, isn't she? చాలా మంచిగా ఉన్నారు కదా. But my wife and I know what she went through. మా భార్యకు, నాకు, పాస్టర్ గారికి అంటే పాస్టర్ గారి భార్యకు తెలుసు ఆమె ఏ పరిస్థితులు గుండా వెళ్ళారో. How painful situation she came out.
ఎలాంటి నిరీక్షణ లేని పరిస్థితులు గుండా వెళ్ళా నాకు తెలుసు. My God is good God. నా దేవుడు మంచి దేవుడు. Amen. ఆమేన్. Don't lose hope on your children. మీ బిడ్డల మీద మీరు నిరీక్షణ కోల్పోకండి. Don't think they're going to get spoiled like that. వారు పాడైపోతారు అన్నట్టుగా మీరు ఆలోచించకండి. Don't tell your life will be like this. మీ జీవితం ఇలానే ఉండిపోతది అనకండి. మీ బిడ్డలను చూసి Instead of looking over them, start looking to God. వారి వైపు చూసేందుకు బదులుగా దేవుని వైపుకు చూడండి. God will change them. దేవుడు మీ బిడ్డలను మార్చేస్తాడు. I am the testimony here. నేను కూడా ఒక సాక్షినిగా I ఉన్నాను. am the testimony here. నేను ఇక్కడ నిలిచి సాక్ష్యం పలుకుతూ If ఉన్నాను. God can change my daughter, నా కుమార్తెను దేవుడు మార్చినప్పుడు He can change your daughters దేవుడు too. మీ బిడ్డలను కూడా He can మార్చగలడు. change your sons మీ too. కుమారులను కుమార్తెలను దేవుడు Put మార్చగలడు. your trust in మీ God. నమ్మకమును దేవుని యందు ఉంచండి. There is nothing impossible by దేవునికి God. అసాధ్యమైనది ఏది కూడా లేదు. There is nothing impossible for Him. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. Trust God. దేవుని నమ్మండి. You need to get excited. మీరు ఉత్సాహంగా ఉండాలి. Put your trust in God. మీ నమ్మకమును దేవుడి మీద ఉంచి Say yes to God. ప్రభువా అవునయ్యా అని చెప్పి I am willing to follow you. మిమ్మల్ని వెంబడించడానికి నేను తీర్మానం చేసి And He ఉన్నాను. will take care of everything. దేవుడు మీ యొక్క సమస్త పరిస్థితులను తన స్వాధీనంలో ఉంచుకుంటాడు. Amen. ఆమేన్. Can we all worship God for a while? ప్రభువును మనం అందరం కలిసి ఆరాధన Can we చేద్దాం. all lift up our hands? మనకు చేతులను పైకెత్తి. Can we all lift up our hands? మనకు చేతులను పైకెత్తి. I don't know what situation you have come here మీరు today. ఏ పరిస్థితిలో ఈ రోజు ఇక్కడికి వచ్చారో నాకు తెలియదు. You would have been burdened today. నువ్వు ఏ భారము కలిగి వచ్చావో నాకు You తెలియదు. have come here with great pain today. ఒక నొప్పితో మీరు వచ్చారు ఇక్కడకు. You have come here with several needs today. అనేక అవసరాలతో మీరు ఇక్కడికి వచ్చి ఉన్నారు. There would have been a doctor's report that has discouraged you. డాక్టర్స్ మీ గురించి ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్ మంచిగా లేదు. Something that in the family is going through that has discouraged you. మీ కుటుంబంలో జరుగుతున్న పరిస్థితులు మిమ్మల్ని నిరాశకు గురి చేస్తూ ఉన్నాయి. I've got one thing to say. ఒక విషయాన్ని అయితే నేను చెప్పగలను. To go through all through this. ఈ పరిస్థితులు గుండా మీరు వెళ్తూ ఉండగా, To go through all through this. మీరు వీటన్నిటి గుండా వెళ్తూ ఉండగా You need the strength from God. మీకు దేవుని నుండి బలం కావాలి. I'll lift up your hands. మీ చేతులు పైకెత్తి, Lord, give me strength. ప్రభువా నాకు బలం ఇవ్వండి అయ్యా. Give me strength. దేవునికి బలం ఇస్తాడు. Give me strength. దేవుడు మీకు బలం ఇస్తాడు. Say, Lord, I need your strength. ప్రభువా మీ బలము నాకు ఇవ్వండి. Though to overcome the temptation of the world, ఈ లోకం యొక్క శోధనలను I జయించడానికి need your strength. మీ బలము నాకు కావాలి. To go through everyday's life, ప్రతిదిన జీవితాన్ని I జీవించడానికి need your strength. మీ బలము నాకు కావాలి. To take care of my children, నా బిడ్డల గురించి శ్రద్ధ I తీసుకోవడానికి need your strength. మీ బలము నాకు కావాలి. To take care of my expenses, నా యొక్క అవసరాలు I తీర్చబడేందుకు need your strength. మీ యొక్క బలము నాకు కావాలి. I've come here discouraged today. ఈ రోజు నేను నిరాశతో వచ్చి ఉన్నాను. I've come here burdened today, భారము కలిగి వచ్చి ఉన్నాను. looking for your strength. మీ బలము కొరకు ఎదురు చూసి వచ్చాను. Oh, praise God. దేవా మీకు స్తోత్రాలు Praise అయ్యా. God. దేవా మీకు స్తోత్రాలు Praise అయ్యా. God. దేవా మీకు స్తోత్రాలు. This wonderful song says like this. ఈ అద్భుతమైన పాట ఇలా చెప్తూ ఉంది. When you don't have strength, నీకు బలము లేనప్పుడు there is a strength from God. దేవుని నుండి నీకు బలం కలుగుతుంది. Can I sing this Tamil song for you? ఈ తమిళ పాట నేను పాడొచ్చా మీ కొరకు? பலனில்லா நேரத்தில் புது பலன் தந்து என்னை நீர் தாங்கி எல்லா நேரத்தில் புது பலன் தந்து என்னை நீர் நடத்தினீரே பலன் தாருமே பலன் தாருமே உம்பலத்தா என்னை நடத்திடுமே. பலன் தாருமே பலன் தாருமே உம்பலத்தா என்னை మీ நடத்திடுமே. బలముతో నన్ను నడిపించండి. ஏலியாவை போ வனாந்திரத்தில் அழைத்து போய் நிற்கின்றேனே மன்னாவை தந்து
Praise God. దేవునికి స్తోత్రం. I stand here, Lord, without strength. నైనా నేను బలము లేక ఇక్కడ నిలిచి I ఉన్నాను. need your strength నీ today. బలము నాకు కావాలి. Ask it, lift up your hands and say, మీ చేతులు పైకెత్తి I need your strength. ప్రభువా మీ బలము నాకు I కావాలి. need your strength. మీ బలము నాకు Open your mouth and say it with me. చెప్పండి. I need your strength, మీ God, బలము నాకు కావాలయ్యా. to face the challenges in my life, నా జీవితంలోని సవాళ్ళను to ఎదుర్కోవడానికి, face the troubles in my life. నా జీవితంలో ఇబ్బందులు I need your ఎదుర్కోవడానికి strength మీ బలము నాకు కావాలి. to do things in my life, నా జీవితంలో ఇవి జరగాలి. to do this ministry. పరిచయం చేయడానికి I need your మీ strength బలము నాకు కావాలి. to take care of my children. నా బిడ్డల గురించి శ్రద్ధ I తీసుకోవడానికి need your strength. మీ బలము నాకు కావాలయ్యా. Praise God. Father in heaven, we thank you. పరలోకపు తండ్రి మీకు వందనాలయ్యా. We thank you, Lord, for this wonderful time. తండ్రి అద్భుతమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు. You've been a great God. మీరు గొప్ప దేవునిగా ఉన్నారు. You've been awesome to each one of our lives. మా అందరి జీవితంలో మీరు అద్భుతమైన దేవునిగా ఉన్నారు. We are so happy that we are here this afternoon. ఈ మధ్యాహ్న కాల సమయంలో మిమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చారు. We thank you for the privilege and opportunity that you have given to us to gather in your presence. మీ సన్నిధిలో కూడి రావడానికి మీరు మా అనుగ్రహించినటువంటి భాగ్యమును బట్టి మీకు స్తోత్రాలు. This is your time, O God. ప్రభువా ఇది మీ సమయం. This is your ministry, O ఇది God. మీ పరిచర్య. We give it to your hand. నేను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. Let your will, మీ చిత్తము not our will, O God. నాయనా నెరవేరాలయ్యా. మా చిత్తము వద్దయ్యా. Whatever you wanted to do, మీరు ఏం చేయాలనుకుంటున్నారో do it, O God. ప్రభువా మీరు చేయండి. Whomever you wanted to speak, తండ్రి మీరు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారో speak to them, O God. వారితో మాట్లాడయ్యా. Whomever you wanted to strengthen them, ఎవరిని బలపరచడానికి ఉద్దేశించి ఉన్నారో do that to them, O God. తండ్రి వారి జీవితాల్లో మీరు చేయండి. Whoever you want to correct them, ఎవరిని సరిచేయదలిచారో do it to them, O God. తండ్రి వారిని సరిచేయండి. Into your hands we give this ministry. మీ చేతులకు ఈ పరిచయం అప్పగిస్తున్నాం. You be increased, we be decreased. ఆయన మీరు హెచ్చించబడాలి, మేము తగ్గించబడాలి. In Jesus' blessed name we pray. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. Let us clap our hands and give a clap చప్పట్లు offering to కొట్టి the దేవుని Lord. నామాన్ని మహిమపరుద్దామా. Praise God. Please be seated. దయచేసి కూర్చుంటారా. Grace and peace be multiplied to you in the knowledge of God and of Jesus Christ. యేసుక్రీస్తు వారిని గురించినటువంటి జ్ఞానములో మీరు అభివృద్ధి చెందడాన్ని బట్టి దేవుని యొక్క కృప దయ విస్తరించును గాక మీ జీవితాల్లో. Amen. ఆమేన్. Grace and peace is very important. కృపయు సమాధానము చాలా ప్రాముఖ్యము. You know what is grace? కృప అంటే ఏంటో తెలుసా? Grace is a capacity and ability that God gives us to be what we need to be. మనము ఎలాగ ఉండాలో అలాగ ఉండేందుకు దేవుడు మనకు అనుగ్రహించు సామర్థ్యమే కృప. Grace capacity to become what we should become. మనం ఏ విధంగా మార్పు చెందాలో అలా మారేందుకు దేవుడు అనుగ్రహించు సామర్థ్యమే కృప. Amen. ఆమేన్. For us to become what we need to become, మనం ఏ విధంగా మార్పు చెందాలో ఎలా ఉండబోవాలో we need grace. మనకు కృప కావాలి. To be what God wants us to become, దేవుడు మనల్ని ఎలా ఉండమని కోరుతున్నాడో to become that we need grace. అలా మారేందుకు మనకు కృప కావాలి. Praise God. దేవునికి స్తోత్రం. కావాలి. Jesus said, my peace is not like the world gives you. నేనిచ్చే శాంతి అది లోకం ఇచ్చినటువంటిది కాదు అని యేసయ్య చెప్పారు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Jesus has given us the peace that surpasses all understanding. సమస్తమైన జ్ఞానానికి మించినటువంటి దేవుని యొక్క సమాధానము మనకు అనుగ్రహించబడి ఉంది. Amen. ఆమేన్. You know what it means? దాని అర్థం ఏంటో తెలుసా? Whatever may happen outside, మన చుట్టూ మన ఏం జరిగినా there is peace inside. మన లోపలైతే సమాధానం. Because we have God. ఎందుకంటే మనకు దేవుడు ఉన్నాడు. That is why I said to you today, అందుకని ఈ రోజు మీతో చెప్పాను, let the grace and peace be multiplied. కృపయు సమాధానము మన జీవితాల్లో విస్తరించును గాక. Clap your hands and give God the glory. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుస్తారా. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I'm so happy that I'm here. నీ ఇక్కడ ఉండడాన్ని బట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. I've told you that this is my second home.
ఇది నేను మీకు ముందుగానే చెప్పాను, ఈ ఇక్కడ ఇది నాకు రెండవ ఇల్లు. Amen. ఆమేన్. If you can turn your Bibles to Isaiah chapter 40. యెషయా గ్రంథము 40వ అధ్యాయాన్ని చూద్దాము. 40వ అధ్యాయము verses 28 to 31. 28 వచనాల నుండి 31వ వచనం వరకు కలిసి చదువుదామా? నీకు తెలియలేదా, నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమునిచ్చేవాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు. యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. Would you clap your hands and thank God for the wonderful word of God? మనమందరం చప్పట్లు కొట్టి దేవుని వాక్యాన్ని బట్టి దేవుని I స్తుతిద్దాం. want to label this message simply like this. నేను దీనికి ఒక పేరు ఇలా పెట్టాను: God will give you strength. దేవుడు నీకు బలమును ఇస్తాడు. How many of you are looking for a strength from God? దేవుడు నాకు బలం ఇవ్వాలి, నేను ఎదురు చూస్తున్నాను అని చెప్పేవాళ్ళు ఎంతమంది? Can I see a hand? మీ చేయి చూడొచ్చా? For the challenges in our life, మన జీవితంలో ఉన్న సవాళ్ళు He will give us strength. దేవుడు మనకు బలం ఇస్తాడు. Amen. ఆమేన్. Winston Churchill was a prime minister of Great Britain. బ్రిటన్ దేశానికి విన్స్టన్ చర్చిల్ అనేటువంటి వ్యక్తి He- ఆయన ప్రధానిగా ఉన్నారు. He endured a difficult period both personally and politically. వ్యక్తిగతంగాను రాజకీయంగాను చాలా కష్టమైనటువంటి కాలం గుండా వెళ్ళారు. In his bad times, తనకు ఆ కఠినమైనటువంటి కాలంలో hoping to console him, his wife suggested this. ఆయన భార్య ఆయన్ను ఆదరించడానికి ఒక మాట చెప్పారు: All these troubles in your life is a blessing in disguise. మీ జీవితంలో ఉన్నటువంటి ఈ సమస్యలన్నీ కూడా అవి మీకు ఆశీర్వాదంగా ఉంటాయి. All this blessing is in disguise. ఇన్ దిస్ Disguise. ఈ యొక్క శ్రమల్లోనే నీకు ఆశీర్వాదం ఉంది. To which Churchill says like this. విన్స్టన్ చర్చిల్ గారు ఇలా చెప్పారు: The blessing itself is very, very well disguised. ఆశీర్వాదమే No, it is disguised. It is not shown. తమిళ్ I'm ఒకవేళ అలా లేకపోతే జరగకుండా పోతే, keep on living. మీరు జీవించండి. There will be a day you will face trials and tests in your life. మీ జీవితంలో ఏదో ఒక కాలం ఉంటది. ఆ కాలంలో మీరు శ్రమను, ఇబ్బందిని ఎదుర్కొంటారు. And you would come through a question. మీకు ఒక ప్రశ్న కలుగుతుంది: What good can come out of this? ఈ పరిస్థితుల్లో నుండి నాకు ఏ మంచి కలుగుతుంది? There is so many difficulty. అనేకమైన ఇబ్బందులు. Why only me? నాకే ఎందుకు ఇవన్నీ? Why only to my family? నా కుటుంబానికే ఎందుకు ఇన్ని కష్టాలు? Why only to my family? నా కుటుంబమే ఎందుకని ఇన్ని ఇబ్బందులు Why ఎదుర్కోవాలి? only my children have to go through this నా difficulty? బిడ్డలే ఈ పరిస్థితులు గుండా ఎందుకు వెళ్ళాలి? How many of you have said these words? ఎంతమంది ఈ విధంగా మాట్లాడారు? Why this problem only to me? అయ్యో, ఈ సమస్య నాకే రావాలనా Amen. అనిపించిందా మీకు There is a ఎప్పుడైనా? comforting word for this difficult situation. ఇలాంటి కష్టమైనటువంటి కాలానికి ఇదిగో మిమ్మల్ని ఆదరించేటువంటి ఒక వాక్యం. And the word is, ఆ మాట ఏంటి అంటే, God will give you strength. దేవుడు మీకు బలమును ఇస్తాడు. Amen. ఆమేన్. In the times of your weakness, మీ యొక్క బలహీనతల్లో look up to God దేవుని వైపు చూడండి, and He will strengthen you. ఆయన మీకు బలాన్ని ఇస్తాడు. Let me talk about the book of Isaiah. యెషయా గ్రంథంలో మీతో మాట్లాడనివ్వండి. It divides into two. రెండుగా మనం విభజించవచ్చు. Chapter 1 to 39 మొదటి 39 అధ్యాయాలు declares the impending judgment against His rebellious people. తిరుగుబాటు చేసినటువంటి ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజలకు దేవుని యొక్క తీర్పు ఎలా ఉండబోతుందో చెప్పబడుతూ ఉంది. And the second part from chapter 40 to 66 40 నుండి 66 అధ్యాయాలు చూసినప్పుడు records God's promise for the future deliverance. వారి యొక్క భవిష్యత్తులో వారు విడుదల పొందుటను గురించిన వాగ్దానము చేయబడుతూ ఉంది. In this chapter it is said, ఈ అధ్యాయంలో ఇక్కడ చెప్పబడుతూ ఉంది, Jerusalem would be overthrown. యెరూషలేము కూల్చివేయబడుతుంది.
Judah's army would be defeated. యూదా యొక్క సైన్యం ఓడిపోతుంది. The people would be in Babylonian captivity. ప్రజలు బబులోను యొక్క చెరలో ఉంటారు. In this predicament, ఇక ఇవి జరగబోతాయి. in this situation, ఈ పరిస్థితుల్లో these people are wondering, వీళ్ళు ఆశ్చర్యపడుతూ ఉన్నారు, where is God? దేవుడు ఎక్కడ ఉన్నాడు? They are wondering, where is God? దేవుడు ఎక్కడున్నాడు? God then sends his prophet. He sends his prophet దేవుడు తన ప్రవక్తలను పంపించి with a new message. ఒక కొత్త వర్తమానాన్ని పంపిస్తున్నాడు. Opening verse of chapter 40 records like this. 40వ అధ్యాయం మొదటి వచనం ఇలా చెప్తూ ఉంది. It speaks about comfort, ఆదరణ గురించిన మాటలు. and that is a theme of the message. ఇక వర్తమానం యొక్క అంశము అదే. Isaiah is charged to comfort the people of God. యెషయా దేవుని ప్రజలను ఓదారుస్తున్నాడు. He has to comfort them with the good news. మంచి మాటలతో ఓదారుస్తున్నాడు. The good news is, ఒక మాట ఏంటి అంటే, God will bring this people out with this mighty stretched hand. దేవుడు చాపబడిన తన బలమైన చేతితో ఈ ప్రజలను వెలుపలకు తీసుకుని వస్తాడు. If we can understand this chapter, ఈ అధ్యాయాన్ని మనం అర్థం చేసుకుంటే, if you read this chapter 40, 40వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు it is spoken about the coming of Messiah Jesus Christ. మెస్సయ్య రక్షకుడైన యేసుక్రీస్తు వారు రావడం గురించి ఇక్కడ చెప్పబడుతూ ఉంది. Yet when you get to the final verses of this chapter, ఈ యొక్క అధ్యాయము చివరన మనం చూసినప్పుడు, when you come to the final paragraph of this chapter, ఈ అధ్యాయం యొక్క చివరి పారాగ్రాఫ్ మనం చూసినప్పుడు there is a dilemma. ఇక్కడ ఒక అర్థం కాని ఒక పరిస్థితి. It is what they have to do in the meantime. ఆ కాలములో వారు ఏం చేయాలో చెప్పబడుతూ ఉంది. The Lord will deliver, దేవుడు విడిపిస్తాడు, but how are they going to make it through this present predicament? కానీ ఈ ప్రస్తుత కాలాన్ని వారు ఎలా దాటుతారు? Messiah is coming, రక్షకుడు వస్తాడు, but it's a long way. కానీ అది చాలా దూరం ఉంది. It's a long way to Matthew, Mark, Luke, John. మత్తయి, మార్కు, లూకా, యోహానుకు జరగాల్సిన కాలము దూరం ఉంది. What are these weak and weary people do in the meantime? ఈ కాలములో ఈ బలహీనులు సొమ్మసిల్లిన వారు ఏం చేయాలి? But Isaiah 40 consists of a promise of a future deliverance. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో భవిష్యత్తులో వారు కలగబో విడుదల గురించి వాక్యం చెప్తూ ఉంది. The scripture that we read మనం చదివినటువంటి వాక్య భాగంలో is the promise in the meantime. ఆ కాలములో వారికి కలిగే వాగ్దానం అది. The promise of the meantime. ఆ కాలము కొరకైన దేవుని వాగ్దానము. In our time of weakness, మన బలహీనతలన్నిటిలో if you keep trusting God, మనం దేవుని నమ్ముతూ ఉండగా, church, God will give you strength. సంగమా, దేవుడు మీకు బలాన్ని ఇస్తాడు. Am I talking to somebody here today? ఈ రోజు నేను మీతో ఒకరు మాట్లాడుతూ ఉన్నాను. See, Israel needed this word. ఈ ఇశ్రాయేలుకు ఈ మాట అవసరము. As they waited for the Messiah to come, మెస్సయ్య కొరకు వారు ఎదురు చూస్తూ ఉండగా, and they needed this word. వారికి ఈ మాట అవసరము. You and I need this word నీకు నాకు కూడా ఈ మాట అవసరము. for the Messiah to come back again. మెస్సయ్య తిరిగి రావడానికి. Paul says wonderfully, అపోస్తలుడైన పౌలు అద్భుతంగా ఇలా చెప్తూ we are ఉన్నాడు, looking for the blessed hope, మనము అద్భుతమైన నిరీక్షణ కొరకు ఎదురు చూస్తున్నాము. that glorious appearance of our great God and our Savior Jesus Christ. దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము. But in the meantime, ఈ కాలము కొరకు what we need to do, మన ఈ మధ్యలో మనం ఏం చేయాలి? above that, the enemy is disguising us with God's goodness. He's disguising us behind life struggles and difficulties. సాతాను మన జీవితంలో అనేకమైన ఇబ్బందులను, ఆటంకాలను కలిగిస్తూ ఉన్నాడు. I suggest to you today, నేను ఈ రోజు మీతో చెప్తున్నాను, as this text is relevant to you today, ఖచ్చితంగా ఈ వాక్య భాగము మీ జీవితాలకు సరిపోతుంది. whatever you came in here today, ఈ రోజు మీరు ఏ పరిస్థితి గుండా ఇక్కడికి వచ్చారు, I've got a good news. మీకు ఒక మంచి మాటను చెప్తున్నాను. God will give you strength. దేవుడు మీకు బలమును ఇస్తాడు. Somebody praise God for that. దేవునికి స్తోత్రం అని చెప్తారా? God will give you strength. దేవుడు మీకు బలమును ఇస్తాడు. He may not get you out of it
according to your time. మీ అనుకున్న సమయంలో అది జరిగించకపోవచ్చు కానీ But if you trust in Him, మీరు ఆయన యందు నమ్మిక ఉంచినట్లయితే He will give you strength. దేవుడు మీకు బలాన్ని అయితే ఇస్తాడు. Oh, praise His దేవునికి name. స్తోత్రము కలుగును In our time of weakness, మన బలహీనతలన్నిటిలో we need strength from God. దేవుడి నుండి కలిగే బలము మనకు కావాలి. To face the challenges of the world, మన జీవితంలోని ఈ ప్రపంచంలో సవాలు to ఎదుర్కోవడానికి, face this world, ఈ లోకాన్ని to ఎదుర్కోవడానికి, overcome this world, ఈ లోకమును to జయించడానికి, overcome the temptation, శోధనలను జయించడానికి we need strength మనకు from బలము God. కావాలి దేవుని నుండి. Amen. Praise God. దేవునికి స్తోత్రం. What do we do in the time of our weakness? మన బలహీనతలో మనం ఏం చేయాలి? The first point Isaiah says, యెషయాలో మొదటి మాట ఇలా చెప్తూ ఉంది, God will give you strength దేవుడు నీకు బలం ఇస్తాడు if you remember to worship Him. ఆయనను ఆరాధన చేయుట మరచిపోకుండా ఉన్నప్పుడు. Praise God. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. This verse begins with a complaint. ఈ వచనము There is a complaint registered in verse 27. 27వ వచనంలో ఒక కంప్లైంట్ చెప్పబడుతూ ఉంది. Here Isaiah records people's complaint against God. దేవునికి విరోధంగా ఇశ్రాయేలు మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు చెప్పబడుతూ ఉన్నాయి. They are saying, వాళ్ళు ఇలా అంటున్నారు, it feels like God is hiding from us. దేవుడు మనకు మరుగు చేయబడి ఉన్నాడు. Have you ever felt like that? మీకు అలా అనిపించిందా ఎప్పుడైనా? God is hiding from us. దేవుడు మనకు మరుగుగా ఉన్నాడు. Amen. It feels like He has overlooked us. దేవుడు మనల్ని మరిచిపోయినట్లుగా ఉన్నాడు. It looks like God has passed us by. దేవుడు మనల్ని దాటి వెళ్ళిపోయినట్లుగా ఉన్నాడు. Have you ever felt like this? అలా అనిపించిందా మీకు ఎప్పుడైనా? You're looking for God, దేవుని కొరకు ఎదురు but చూస్తున్నారు, you can't see Him కానీ anywhere. దేవుని మీరు When you కనుగొనలేకపోతున్నారు. needed Him the most, ఆయన మీకు అత్యవసరంగా అవసరమైనప్పుడు He is not to be seen. ఆయన కనపడట్లేదు. Have you ever felt that మీకు అలా God అనిపించిందా ఎప్పుడైనా? has passed you by when you desperately waiting on Him? దేవా నాకు సహాయం చేయండి అన్నప్పుడు దేవుడు దాటి వెళ్ళిపోయినట్లుగా మీకు అనిపించిందా You ఎప్పుడైనా? need Him for help. మీకు సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు. You need Him very badly. మీకు తప్పకుండా సహాయం కావాలి, But you can't see God. కానీ దేవుని మీరు చూడలేకపోతున్నారు. This is how the Israelites felt. ఇశ్రాయేలు ఇలాగ అనిపించింది వాళ్ళకు. After the Judah was being defeated, యూదా ఓడిపోయిన తర్వాత, after this nation was being taken as a ఈ captivity, దేశము చెరలోనికి వెళ్ళిపోయిన తర్వాత, under the rule of Babylon, బబులోను యొక్క చెరలో అధికారం కింద ఉన్నప్పుడు these people were feeling like this. ఈ ప్రజలకు ఇలానే అనిపించింది. Where is God? దేవుడు ఎక్కడ ఉన్నాడు? Why only problems for us? నాకు సమస్యలే ఎందుకు కలుగుతూ Why ఉన్నాయి? only difficult situation for us? ఎందుకు నా జీవితంలో ఇలాంటి ఇబ్బందులే Why కలుగుతున్నాయి? why this captivity for us? ఎందుకని ఈ చెర మాకు? Why should we leave slaves? ఎందుకని బానిసలుగా బ్రతకాలి? Are you understanding? అర్థమవుతుందా? Is God hiding from me? దేవుడు నాకు మరుగుగా ఉన్నాడా? He has given me so many promises. దేవుడు నాకు ఎన్నో వాగ్దానాలు He said చేశాడు. He will never leave me nor నన్ను forsake me. విడిచిపెట్టను అని చెప్పాడు, మరచిపోనని But చెప్పాడు. where is this God? కానీ దేవుడు ఎక్కడున్నాడు? Where is He hiding? దేవుడు ఎక్కడ దాగి ఉన్నాడు? Verses 27, 27వ వచనం, Isaiah says, యెషయా ఇలా చెప్తున్నాడు. why? ఎందుకని? Why? ఎందుకని? Why are you talking like this? ఎందుకని మీరు ఇలా మాట్లాడుతున్నారు? Why are you acting like this? నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? Why are you feeling like this? ఎందుకు నీకు ఇలా అనిపిస్తూ ఉంది? Why are you feeling that God has forsaken you? దేవుడు నన్ను మర్చిపోయాడు నువ్వు ఎలా అంటున్నావు? And he continues in verse 28. ఇప్పుడు 28వ వచనంలో ఇలా పలుకుతున్నాడు. Praise God. దేవునికి స్తోత్రం. And he says, ఇలా చెప్తున్నాడు, have you not known? నీకు తెలియలేదా? Have you not heard? నీవు వినలేదా? Church, it is very clear here. ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడుతూ ఉంది. Isaiah is arguing with the people. యెషయా ప్రవక్త ప్రజలతో వాదిస్తూ ఉన్నాడు. If you see that scripture clearly, మీరు వాక్యాన్ని స్పష్టంగా చూసినప్పుడు, he didn't say, do you know? మీకు He తెలుసు didn't కదా? say, do you know? మీకు తెలుసు కదా అనట్లేదు. He didn't say, have you heard? మీరు విన్నారు కదా అనట్లేదు. But he says, ఇలా అంటున్నాడు, have you not known? నీకు తెలియలేదా? Have you not heard? నీవు వినలేదా? Praise God. దేవునికి స్తోత్రం.
Verses 28 speaks about the perfection of God. 28వ వచనంలో దేవుని యొక్క సంపూర్ణత గురించి చెప్పబడుతూ ఉంది. He says, before I'm going to tell about God, నేను దేవుని గురించి చెప్పక ముందు what I am going to tell about you is not a new news. నీ గురించి చెప్పడం అనేది కొత్త విషయం కాదు. What I'm going to tell you, you already knew it. నేను ఏమి చెప్పబోతున్నానో అది మీకు తెలుసు. He says, not by somebody telling you, but by your own experience. ఎవరో మీకు చెప్పడం వలన కాదు, మీ సొంత అనుభవంలో నుండే మీకు తెలుసు. Can I ask you the same question? ఇదే ప్రశ్న మిమ్మల్ని అడగమంటారా? Have you not known this God? మీకు ఈ దేవుని గురించి తెలియదా? Have you not heard about this ఈయన God? గురించి మీరు వినలేదా? Why are you discouraged? ఎందుకు నిరాశతో ఉన్నారు? Why are you so hardened? ఎందుకు నీ హృదయం కఠినంగా మారింది? Why are you so saddened? ఎందుకు విచారముతో ఉన్నారు? Why are you saying, why God, why are you hiding? ఎందుకయ్యా నాకు మరుగుగా ఉన్నావు ఎలా Why చెప్పగలుగుతున్నావు? are you saying, why is this problem in my life? ఈ సమస్య నా జీవితంలో ఎందుకు వచ్చింది అని ఎలా అడగగలుగుతున్నారు? Praise God. దేవునికి స్తోత్రం. Praise God. దేవునికి స్తోత్రం. Praise God. దేవునికి స్తోత్రం. Isaiah saying, యెషయా చూస్తున్నాడు, I am not trying to give you revelation. నేను మీకు ఒక ప్రత్యక్షతను నేను చెప్పబోవట్లేదు. I am going to invoke reflections in your life. మీ జీవితంలో ఏమి జరిగినాయో వాటిని మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. You should know who your God నీ is. దేవుడు ఎవరో నీకు తెలుసు. Isaiah is saying, యెషయా చూస్తూ ఉన్నాడు, God is not hiding from you. దేవుడు మీకు మరుగుగా లేనే లేడు. God has not forsaken you. దేవుడు నిన్ను మరచిపోలేదు. You know, when you felt like this, నీకు అలా అనిపించినప్పుడు you were preoccupied with your present situation. ప్రస్తుత పరిస్థితి నిన్ను జయించినట్లుగా కనబడుతూ ఉంది. You were occupied with your situation. నీ పరిస్థితుల చేత నువ్వు నింపబడినట్లుగా ఉన్నావు. You are thinking about your own situation. నీ సొంత పరిస్థితులను తలంచుకుంటూ You are worried about what's happening. ఏం జరుగుతుందో విచారపడుతూ, God has not forsaken you. దేవుడైతే నిన్ను మరచిపోలేదు గాని, God has not left you. దేవుడు నిన్ను విడిచిపోలేదు He is గాని, not hiding from దేవుడు you. నీకు మరుగుగా లేడు గాని. Let me tell about the God that I serve. నేను సేవిస్తున్న దేవుని గురించి మీతో చెప్పనివ్వండి. Whatever your situation నీ is, పరిస్థితులు ఏమైనప్పటికీ, whatever your difficult situation నీ is, ఇబ్బందులు ఏమైనప్పటికీ, the God that I serve, నేను సేవిస్తున్న దేవుడు, what I remember is, నేను ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాను? I don't have a dead God. నేను మరణించిన దేవుడిని నేను My సేవించట్లేదు. God is not sick. నా దేవుడు బలహీనుడు కాదు. My God is still on the throne. నా దేవుడు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. Praise God. దేవునికి స్తోత్రం. Praise God. దేవునికి స్తోత్రం. Praise God. దేవునికి స్తోత్రం. Praise God. దేవునికి స్తోత్రం. He is still on the throne. ఆయన ఇంకను He is సింహాసనాసీనుడై still ఉన్నాడు. on the throne. ఆయన ఇంకను సింహాసనాసీనుడై ఉన్నాడు. Amen. ఆమేన్. And I know one thing. ఒకటైతే నాకు తెలుసు, There is nothing impossible for him. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. There is nothing impossible for ఆయనకు him. అసాధ్యమైనది ఏది లేదు. Is there anything hard for him? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? Oh, I praise God. దేవునికి స్తోత్రం. Praise God. దేవునికి స్తోత్రం. Praise God. దేవునికి స్తోత్రం. So in the times of weakness, బలహీనత అనే సమయాల్లో you need to look up మీరు ఆయన వైపు చూడాలి. and remember that God is still God. దేవుడు ఇంకను దేవుడిగానే ఉన్నాడని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. Praise God. దేవునికి స్తోత్రం. You know what Isaiah said? యెషయా ఏం చెప్తున్నాడు? God is not hiding from you. దేవుడు మీకు మరుగుగా లేడు. God has not forsaken you. దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. You were involved in your situation. నీ ప్రస్తుత పరిస్థితిలో మీరు చిక్కుకుపోయినట్లుగా ఉండి, You were preoccupied with your present నీ situation. ప్రస్తుత పరిస్థితిలో నువ్వు నింపబడిన వానిగా ఉండి, You were looking at what is going to happen. ఏమి జరగబోతుందో దాన్నే చూస్తూ You ఉన్నావు. were looking at what is happening. ఏం జరుగుతుందో దాన్నే చూస్తున్నావు. Your eyes were on the problem. నీకు కన్నులు ఆ సమస్య మీద నిలిపి ఉన్నావు. I've got an advice for you today. మీకు ఒక సలహా చెప్పమంటారా? Don't keep your eyes on them. మీ కన్నులు ఆ సమస్యల మీద ఉంచకండి. Keep your eyes on God. మీ కన్నులు దేవుని మీద ఉంచండి. He is still on the throne. ఆయన ఇంకను సింహాసనాసీనుడై ఉన్నాడు. Amen. ఆమేన్. He is still on the throne. ఆయన ఇంకను సింహాసనాసీనుడై ఉన్నాడు. Praise God. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. Verses 28. 28వ వచనం, Isaiah says,
4 things you need to remember about God. దేవుని గురించి మీరు గుర్తు పెట్టుకోవాల్సిన 4 విషయాలను చెప్తూ ఉన్నాడు. Amen. ఆమేన్. The first thing we need to remember, మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మొదటి విషయం, that the Lord is eternal. దేవుడు నిత్యుడైన దేవుడు. Have you known? మీకు తెలుసు కదా, Have you heard మీరు వినలేదా, that the Lord is everlasting God? దేవుడు నిత్యుడైన దేవుడు. Praise His name. ఆయన నామమునకు మహిమ కలుగును గాక. The God that I serve, నేను సేవిస్తున్నటువంటి దేవుడు, He doesn't live by clocks or calendar. ఆయన ఈ గడియారాన్ని బట్టో ఆ యొక్క తారీఖులను బట్టో ఉండేటువంటి దేవుడు కాదు. Oh, praise God. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. He is everlasting ఆయన God. నిత్యుడైన దేవుడు. Moses says మోషే ఇలా చెప్తూ ఉన్నాడు. in Psalms 90 verses 2, he says, 90వ కీర్తన 2వ వచనంలో, from everlasting to everlasting you are God. 90వ కీర్తన 2వ వచనం ఇలా చెప్పబడుతుంది, యుగ యుగములు నీవే దేవుడవు. Did you get that? అర్థమవుతుందా? Before the creation, God was God all by himself. సృష్టికి ముందుగానే దేవుడు తనంతటగా తానే దేవుడై ఉన్నాడు. After the time is over, ఆ సమయం అయిన తర్వాత God will still be God. దేవుడు దేవునిగానే ఉంటాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. He is everlasting God. ఆయన నిత్యుడైనటువంటి దేవుడు. Listen to me carefully. జాగ్రత్తగా వినండి. The goodness of eternality of God is simply this. దేవుని యొక్క మంచితనము, నిత్యత్వము ఇలాగ చెప్పబడుతుంది. God's timing is perfect. దేవుని యొక్క సమయము చాలా ఖచ్చితంగా ఉంటది. God's timing is perfect. దేవుని యొక్క సమయము ఖచ్చితమైంది. I won't be standing here if his timing is perfect. I won't be standing here if its time is not perfect. దేవుని యొక్క సమయము ఖచ్చితమైనది కాకపోతే నేను మీ ముందు నిలబడేవాడినే కాదు. Amen. ఆమేన్. Sometimes we feel కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, it's imperfect timing. అరే ఇలా ఈ సమయంలో జరగలేదే. What's imperfect timing for us is perfect time for God. మనకు ఇది సరైన సమయం కాదు అని అనిపిస్తుంది కదా, కానీ అది దేవునికి సరైన సమయంగా ఉంటది. God's timing is perfect. దేవుని యొక్క సమయము ఖచ్చితమైంది. Yes, it is. అవును, ఖచ్చితమైనదే. It doesn't matter when God shows up. దేవుడు ఎప్పుడు ప్రత్యక్షమవుతాడో తెలియదు కానీ It's always the right time. కానీ సరైన సమయంలో దేవుడు ప్రత్యక్షమవుతాడు. Somebody lift up your hands and praise God. చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్తారు. When God shows up, దేవుడు ప్రత్యక్షమైనప్పుడు it's always the right time. దేవుడు సరైన సమయంలో ప్రత్యక్షమవడం మనం చూడగలము. He showed up for Noah ఆయన నోహుకు ప్రత్యక్షమయ్యాడు more than 100 years before the flood. 100 సంవత్సరాలకు ముందుగా జలప్రలయంకు ముందుగా ప్రత్యక్షమయ్యాడు. But its time was right. కానీ దేవుని యొక్క సమయం సరి అయింది. Amen. ఆమేన్. He showed up to Shadrach, Meshach and Abednego షడ్రక్ మెషక్ అబేద్నెగోలకు while they were in the fiery furnace. అగ్నిగుండంలో ఉన్నప్పుడు ఆయన ఖచ్చితమైన సమయానికి Its ప్రత్యక్షమయ్యాడు. time is the right time. ఆయన సమయము సరి అయినది, ఖచ్చితమైనది. He didn't show up to Mary or Martha until Lazarus has been dead. లాజరు చనిపోయేంత వరకు యేసుక్రీస్తు వారు అక్కడికి రాలేదు. Until he was dead for 4 days. లాజరు చనిపోయి 4 దినాలు అయిపోయింది. But still it is the right time. కానీ దేవునికి ఆ సమయము ఖచ్చితమైన Listen to సమయం. me carefully. జాగ్రత్తగా వినండి. We can't hurry God. మనం దేవుణ్ణి తొందర పెట్టలేము. We can't hurry మనం God. దేవుణ్ణి తొందర చేయలేము. You need to trust in him. మనం ఆయన యందు నమ్మిక ఉంచి We need to trust in మనం him. ఆయన యందు నమ్మిక ఉంచి Amen. ఆమేన్ Amen. ఆమేన్ Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. We can't hurry God. మనం దేవుణ్ణి తొందర చేయలేము. We need to trust in him. మనం ఆయన యందు నమ్మిక ఉంచాలి. Give him time. ఆయనకు సమయం ఇవ్వాలి. No matter how long it takes. అది ఎంత సమయం అయినప్పటికీ కూడా He may not come when you want him to come. మనం కోరినప్పుడు ఆయన రాకపోవచ్చు గాని But he is always right on time. కానీ సమయమునకు ఖచ్చితముగా ఆయన ప్రత్యక్షమవుతాడు. He is everlasting God. ఆయన నిత్యుడైనటువంటి దేవుడు. Amen. ఆమేన్.
Praise God. దేవునికి స్తోత్రం, Praise God. దేవునికి స్తోత్రం, Praise God. దేవునికి స్తోత్రం, Praise God. దేవునికి స్తోత్రం. We can't hurry God. మనము దేవుణ్ణి తొందర పెట్టలేము. Trust in God. దేవుని నమ్మాలి. His time is right. ఆయన సమయమే సరి అయిన His సమయం. time is right. ఆయన సమయమే సరి Some అయినది. of you are worried about your life. నీ జీవితాన్ని గురించి మీరు చింతపడుతూ Why ఉన్నారు. this thing is not happening? అయ్యో ఇది జరగట్లేదే. Trust in God. దేవుని యందు నమ్మకం ఉంచండి. Trust in God. దేవుని యందు నమ్మకం Wait ఉంచండి. for His time. ఆయన సమయం కొరకు కనిపెట్టండి. In His time, ఆయన సమయంలో He will make things beautiful in your life. మీ జీవితంలో అన్నిటినీ సౌందర్యంగా మారుస్తాడు. Amen. ఆమేన్, Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Not only that, అది మాత్రమే కాదు, the text says, వాక్యం చెప్తుంది the Lord is sovereign. దేవుడు సర్వాధికారం కలిగినటువంటి దేవుడు. It means దాని అర్థం ఏంటో తెలుసా? He's got absolute control. దేవుడు సమస్తమును తన స్వాధీనం అందించుకుని ఉన్నాడు. Complete authority. ఆయన సంపూర్ణమైన అధికారము కలిగినటువంటి వాడు. Isaiah says it in this way. ఈ విధంగా యెషయా పలుకుతూ ఉన్నాడు. He is the creator of the ends of the earth. భూదిగంతములను సృజించిన యెహోవా. I said, ఆయన చెప్తున్నాడు, I said, నేను చెప్తున్నాను, the one who creates things is greater than the thing. ఎవరు సృజిస్తారో ఆ సృజించబడిన దానికంటే సృజించిన వాడే గొప్పవాడు. Amen. ఆమేన్. Are you understanding? Hallelujah. హల్లెలూయా. Hallelujah. The one who creates the things is greater than the thing. సృష్టి కంటే సృష్టికర్త గొప్పవాడు. So when the scripture says దేవుని యొక్క వాక్యం చెప్తుంది, He is the creator, ఆయన సృష్టికర్త. after He created, ఆయన సృజించిన తరువాత He didn't leave the creation like that. ఆయన తన సృష్టిని విడిచిపెట్టలేదు. He is in charge of it. ఆయన దాని మీద అధికారము కలిగిన వాడిగా. Notice what Isaiah is saying. యెషయా ఏం చెప్తున్నాడో చూడండి. He didn't just say this. ఆయన ఇలా He didn't just say He is the creator of the earth, ఆయన సృష్టికర్త అని మాత్రమే చెప్పి ఆపేయలేదు. which would have been enough. Which would have been enough. ఒకవేళ అక్కడితో ఆపేసినా పర్లేదు. But He said, కానీ ఇలా చెప్తున్నాడు, He is the creator of the ends of the earth. భూ దిగంతములను సృజించిన అని పలుకుతున్నాడు. You know what He says? ఏం చెప్తున్నాడో మనకు అర్థమవుతుంది. Wherever you are in the earth, ఈ భూమి మీద నువ్వు ఎక్కడ ఉన్నా సరే He is in charge. ఆయనే దాని మీద Wherever you are, ఎక్కడున్నా, wherever you నువ్వు are, ఎక్కడ నివసిస్తున్నా He is in charge. ఆయన అక్కడ ఉన్నాడు. Amen. ఆమేన్. To say everlasting, He is in charge all the time. ఎల్లప్పుడూ కూడా సమస్తము తన స్వాధీనంలో ఉంచుకున్న దేవునిగా ఆయన ఉన్నాడు. When it's everlasting, it means He is in charge all the time. నిత్యుడు అని పలికినప్పుడు ఎల్లప్పుడూ అన్ని కాలాల్లో ఉండే దేవుడిగా కనబడుతూ ఉన్నాడు. To say the creator of the ends of the earth, భూ దిగంతంలో సృజించిన దేవుడు అని చెప్తున్నప్పుడు He is in charge everywhere. ప్రతి స్థలము కూడా ఆయనదే బాధ్యత. Amen. ఆమేన్. Do you know which God you're serving? మనం ఎలాంటి దేవుని సేవిస్తున్నామో తెలుసా? He is in charge all the time. ఆయన ఎల్లప్పుడూ అన్ని కాలాల్లో ఆయన సమస్తము స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు. He is in charge everywhere. ఆయన అన్ని చోట్ల ఆయన స్వాధీనమందు ఉంది. Amen. ఆమేన్. Can you lift up your hands and praise Him? మీ చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పు. Amen. I thought it would be good news for you. మీకు ఒక మంచి మాటను తీసుకొని వస్తూ ఉన్నా. It is good news for you today. Somebody who's listening to me. ఈ రోజు వింటున్న మీకు తప్పకుండా ఇది మంచి వార్త. If you have been in the if you have a doctor's appointment, ఒకవేళ మీరు డాక్టర్ని కలవాల్సిన ఒక పరిస్థితి ఉందనుకోండి, He is in charge there. దేవుడే అక్కడ శ్రద్ధ తీసుకుంటాడు. If you have a court appointment this week, ఒకవేళ కోర్టుకు వెళ్ళాల్సిన పరిస్థితి వారంలో మీకు ఉంది, He is in charge there. దేవుడే అన్ని చూసుకుంటాడు. He is in charge of every situation. దేవుడు మన జీవితంలో ప్రతి పరిస్థితిని తానే చూసుకుంటాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Every situation you face, నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితి He is in charge. ఆయనే చూసుకుంటాడు. Isaiah said, యెషయా చెప్తూ ఉన్నాడు, He is eternal. ఆయన నిత్యుడైన దేవుడు, He is sovereign. ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు. Thirdly, He says, ఆయన ఇలా చెప్తున్నాడు మూడవదిగా, He is omnipotent. ఆయన సమస్తము చేయగలిగిన వాడు. He has got all power. ఆయన సర్వశక్తి గల దేవుడు. Amen. ఆమేన్. Isaiah could have told that He can do anything.
యెషయా ఇలా చెప్పేసేయచ్చు ఆయన అన్ని చేయగలడు అని. But here he says, కానీ ఇక్కడ ఆయన చెప్తున్నాడు what God can't do. దేవుడు చేయలేంది ఏదన్నా ఉందా? He says, what God can't do. దేవుడు ఏమీ చేయలేడు చెప్తున్నాడు. దాన్నే చెప్తున్నాడు. Thank God for what he cannot do. దేవుడు చేయలేనిది ఏదో అది పలుకుతున్నాడు. Thank God for the divine inability. దైవికముగా దేవుడు చేయలేని విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. 2 things he can't do. దేవుడు 2 విషయాలను చేయలేడు. The scripture says, వాక్యం చెప్తుంది he doesn't faint, ఆయన సొమ్మసిల్లడు, he doesn't get weary. ఆయన అలయడు. Praise God. దేవునికి స్తోత్రం. See, we all have people whom we can trust. మనం నమ్ముకోవడానికి మనుషులు ఉంటారు మనందరికీ. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. We can trust them at any time. వారిని మనం ఎప్పుడైనా నమ్ముతూ ఉండొచ్చు. Let me tell you this and then tell that. నేను ఇది చెప్పి ఆ తర్వాత అది చెప్తాను. There can be people for some time. కొన్ని సమయాల్లో కొందరు మనుషులు ఉంటారు. People can save you for some time. కొన్ని సమయాల్లో ప్రజలు కొందరు మిమ్మల్ని రక్షించుంటారు. People can save you from some place. కొన్ని విషయాల్లో మిమ్మల్ని కాపాడి ఉంటారు. They can do this for some more time. మరొకసారి కొంతకాలం అది వాళ్ళు చేయగలరు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You have people whom you can trust. మీరు నమ్మడానికి కొంతమంది మనుషులు ఉంటారు. Hallelujah. హల్లెలూయా. But I hope it doesn't take a long time. కానీ చాలాసేపు పట్టదు. Hope it doesn't take a long time. Hope it doesn't take many times. అది చాలాసార్లు జరగదు. Because you know what? ఎందుకంటే People faint. ఎందుకంటే ప్రజలు అలసిపోతారు. They become weary. వారు బలహీనులైపోతారు. Human resources run out. మానవ వనరులు అయిపోతాయి. Praise God. దేవునికి స్తోత్రం. If your human resources fail, మానవ వనరులు జరగలేనప్పుడు, everything you know may run out. నీకు తెలిసినంత కుదరకపోయినప్పుడు, God never faints. దేవుడు ఎన్నడూ కూడా ఓడిపోడు. Praise his name for that. దేవుడి నామానికి మహిమ కలుగునుగా. God never gets weary. దేవుడు ఎన్నడూ అలసిపోడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You can trust him. మీరు ఆయనను నమ్మచ్చు. I thought you will get excited. మీరు ఉత్సాహంతో హల్లెలూయా చెప్తారనుకున్నా. Praise God. దేవునికి స్తోత్రం. Praise God. దేవునికి స్తోత్రం. The people you trust might get weary. They might get tired. నీవు నమ్మిన మనుషులు సొమ్మసిల్లచ్చు, అలసిపోవచ్చు. For some time they can help you. కొంతకాలం నీకు సహాయం చేయొచ్చు. Are you understanding? అర్థమవుతుందా? In certain places they can help you. కొన్ని విషయాల్లో మీకు సహాయం చేయొచ్చు. Hallelujah. హల్లెలూయా. But God doesn't become weary. కానీ దేవుడైతే ఎన్నడూ సొమ్మసిల్లడు. The salvation that I got, నేను కలిగి ఉన్న రక్షణ, if God would have got wearied, ఒకవేళ దేవుడు అలసిపోయిన వాడైతే I wouldn't have been saved. నేను రక్షించబడేవాడినే కాదు. I want to thank God for that. దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. He gave me several chances. దేవుడు నాకు అనేక అవకాశాలను ఇచ్చాడు. I thank him for that. దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. Amen. ఆమేన్. Praise God. దేవునికి స్తోత్రం. Praise God. దేవునికి స్తోత్రం. He doesn't faint. He doesn't become ఆయన weary. సొమ్మసిల్లడు, అలయడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Who is your God? మన దేవుడు ఎవరు చెప్పండి? He is eternal. ఆయన నిత్యుడైన దేవుడు. Amen. ఆమేన్. He is sovereign. ఆయన సర్వాధికారం గల దేవుడు. Thirdly, there is nothing that he cannot do. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. Praise God. దేవునికి స్తోత్రం. Praise God. దేవునికి He is స్తోత్రం. an omnipotent God. ఆయన అన్ని చేయగలిగిన వాడు. Amen. ఆమేన్. The fourth thing, నాలుగవది, he is wise. ఆయన జ్ఞానము గల దేవుడు. There is no searching of his understanding. ఆయనకు జ్ఞానమును శోధించుట అసాధ్యము. Let me tell you this thing. ఈ మాట మీతో చెప్పనివ్వండి. God knows what he is doing. దేవునికి తాను ఏం చేస్తున్నాడో తెలుసు. Just because you can't figure out, మీకు అది అర్థం కాకపోవచ్చు,
You cannot figure out what's happening in your life. మీ జీవితంలో ఏం జరుగుతుందో మీరు దాన్ని గ్రహించలేకపోవచ్చు. There is no searching of his understanding. కానీ దేవుని జ్ఞానమును శోధించుట అసాధ్యము. Let me tell about myself. నా గురించి మీతో చెప్పాలి. When my father passed away, మా నాన్నగారు ప్రభునందు నిద్రించినప్పుడు everybody wondered how this church is going to run. ఇక సంఘము ఏ విధంగా జరుగుతుంది అని అనేకులు ఆశ్చర్యపడ్డారు. They wondered if I would be dedicated. ఒకవేళ నేను శ్రద్ధ తీసుకోగలనా అని ఆలోచన చేశారు. They thought that I am too young. నేను చాలా చిన్నవాణ్ణి అని అనుకున్నారు. They knew that I am not a good orator. నేను మంచిగా అన్నిటి చేయలేనని వాళ్ళకి తెలుసు. They know that I am not talented. నాకు తలాంతులు లేవని అందరికీ తెలుసు. Let me tell you, church, నేను సంగమా మీతో చెప్పనివ్వండి, God knows what he is doing. దేవునికి తెలుసు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు. I thank him for what he is. ఆయన ఏమై ఉన్నాడో ఆయన దాన్ని బట్టి ఆయన కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. Romans 8:28 says, రోమీయులకు రాసిన పత్రిక 8:20 వచ్చిన చెప్తుంది, all things work together for good that love him and called according to his purpose. దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కొరకు సమకూడి జరుగుతూ ఉన్నాయి. Amen. ఆమేన్. It will work for good. మేలు కొరకు జరుగుతూ ఉన్నాయి. He is a wise God. ఆయన జ్ఞానము గల He దేవుడు. knows what's happening. ఆ ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. Don't get discouraged. మీ జీవితంలో నిరాశపడకండి. Don't get మీ discouraged. జీవితంలో నిరాశపడకండి. Keep looking at God. ఆయన దేవుని వైపు చూస్తున్నాడు. From everlasting to everlasting, he is God. ఆయన యుగ యుగములు దేవుడుగా ఉన్నాడు. He is in charge of all the time. అన్ని సమయములలో ఆయన సమస్తము తన స్వాధీనం అందించుకొని He ఉన్నాడు. is in charge everywhere. ప్రతి చోట ప్రతి స్థలము ఆయన స్వాధీనంలోనే ఉంది. This is a God you are serving. ఈ దేవునిని మనము సేవిస్తూ ఉన్నాము. Amen. ఆమేన్. Praise God. దేవునికి స్తోత్రం. So keep telling about him. కాబట్టి దేవుని గురించి మాట్లాడుతూనే ఉండండి. Amen. ఆమేన్. The first thing is God gives us strength. మొదటిగా దేవుడు మనకు బలం ఇస్తాడు. Those who stop complaining, for those that stop complaining, ఎవరైతే ఈ దేవుని మీద తప్పు మోపడం ఆపుతారో, and who just looks up ఎవరైతే తమ కన్నులు ఎత్తుతారో and remembers to worship him. దేవుని ఆరాధించుట ప్రారంభిస్తారో, Amen. ఆమేన్. The next, the scripture says, ఆ తర్వాత వాక్యం చెప్తూ ఉంది, God gives strength who acknowledge their weaknesses to him. దేవుడు ఎవరిని బలపరుస్తాడంటే నేను బలహీనుడను అని గుర్తించిన వాడిని బలపరుస్తాడు. Verses 28 says, 28వ వచనం చెప్తుంది, God can do anything. దేవుడు ఏమైనా చేయగలిగిన వాడు. Verses 29 says, 9వ వచనం చెప్తుంది, he 20వ is వచనం not చెప్తుంది, stingy with his strength. సో- He is not stingy with his strength. దేవుడు బలము కలిగి అది మనకు ఇవ్వకుండా పిసినారిగా ఉండడు. He is willing to share it. దేవుడు తన యొక్క బలాన్ని మనతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. Amen. ఆమేన్. What does God share his strength with? దేవుడు ఆ బలాన్ని ఎవరితో పంచుకుంటాడు? Verses 29 says, 29వ వచనం చెప్తుంది, he gives power to the weak ఆయన సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చేవాడు, and to those who have no might. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేయువాడు ఆయనే. Listen to this carefully. జాగ్రత్తగా ఈ వచనాన్ని చూడండి. Not to those who have little might, కొంచెము బలం ఉన్న వాళ్ళకి కాదు, but no might. బలమే లేని వాళ్ళకి He increases strength. బలాభివృద్ధిని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు. Praise God. దేవునికి స్తోత్రం. Praise God. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. Can I tell about my God? నా దేవుని గురించి చెప్పమంటారా? Listen to me very carefully. జాగ్రత్తగా వినండి. Any attitude of self-sufficiency disqualifies you from the divine enablement. నేను చాలు, ఈ బలం నాకు సరిపోతుంది అని మనం ఎప్పుడు అనుకుంటామో అప్పటి నుండి దేవుడు మనల్ని బలపరచుట అనేది ఆగిపోతుంది. Amen. ఆమేన్. No, if you think that you can do it by yourself, నీ అంతట నువ్వే నేను చేసేసుకోగలను అని అన్నావనుకో, it disqualifies God's help in your life. దేవుడు నీకు సహాయం చేయడానికి నీవు యోగ్యతను కోల్పోతావు. Amen. ఆమేన్. I can't get strength until I admit I am weak. నేను బలహీనుడను అని ఒప్పుకున్నంత వరకు నాకు బలము కలగదు దేవుని నుండి. Are you with me? వింటూ ఉన్నారా? Can you say that I am weak? నేను బలహీను అని ఒప్పుకుంటారా? I need strength. నాకు బలము కావాలని ఒప్పుకుంటారా? I can't get saved until I acknowledge that I am lost. నేను తప్పిపోయి ఉన్నానని తెలుసుకునేంత వరకు నేను రక్షించబడను కదా. Amen.
ఆమేన్. I can't get forgiveness until I confess my sins. నా పాపమును ఒప్పుకోనంత వరకు నేను క్షమించబడను కదా. I can't get right until I admit I messed up in life. నేను నా జీవితంలో అన్నీ కూడా పాడైపోయినవి అని ఒప్పుకున్నప్పుడే కదా సరి చేయబడతాను. I can't get help until you understand and say, I can't make my journey by myself. ఈ ప్రయాణమును నా సొంతగా నేను చేయలేనని ఒప్పుకున్నప్పుడు మాత్రమే మనకు దేవుని బలము కలుగుతుంది. Are you with me? వింటూ ఉన్నారా? Are you still sleeping? నిద్రపోతున్నారా? Muhammad Ali in his heydays, మొహమ్మద్ అలీ ఇలా చెప్పాడు తన in his prime days. తను మంచి పరిస్థితిలో ఉన్నప్పుడు He boarded a flight, ఆయన ఒక విమానం ఎక్కి, and the flight attendant came to him ఆ ఫ్లైట్ అటెండర్ వచ్చి అడిగారు and said to him to buckle up. ఆ యొక్క సీట్ బెల్ట్ వేసుకోమని చెప్పాడు. And he said, ఇలా చెప్పాడు, do you know who I am? నేనెవరో తెలుసా? I am a superman. నేను చాలా బలం ఉంది నాకు. I don't need a seat belt. నాకు సీట్ బెల్ట్ అవసరం లేదని చెప్పాడు. And she said, ఆమె చెప్పింది, you're right, sir. అయ్యా నిజమే మీరు చెప్పింది. You are a superstar. నీ చాలా Superman. బలం ఉంది నీకు. But Superman don't need an aeroplane. కానీ సూపర్ మ్యాన్ కి ఏరోప్లేన్ అవసరం లేదు కదా అని చెప్పింది. So sit down, కాబట్టి కూర్చోండి, wear the helmet, wear బెల్ట్ వేసుకోండి, the seat. సీట్ బెల్ట్ పెట్టుకోండి. Listen to me. జాగ్రత్తగా వినండి. What you're thinking about yourself, మీ గురించి మీరేం ఆలోచిస్తున్నారో, you're not so strong as what you think you are. నీవు నేను బలవంతుణ్ణి అని అనుకుంటున్నావు కదా, నిజానికి నువ్వు బలవంతుడు కాదు. All it takes is one phone call. ఒక్క ఫోన్ కాల్ వచ్చింది అనుకోండి, ఎవరో ఫోన్ చేశారు మీకు, It can make you weak. ఆ మాటలు మిమ్మల్ని బలహీనంగా మార్చేస్తాయి. One doctor's visit ఒక్క డాక్టర్ గారు చెప్పిన ఒక్క మాట can make you cry. మిమ్మల్ని ఏడ్చేలాగా చేస్తుంది. You're going on the road, మీరు రోడ్లో వెళ్తున్నారు, and the car that is coming on the opposite direction, మీకు ఎదురుగా ఒక కారు వస్తూ ఉంది, that car jumps into your line. ఆ యొక్క కారు మీకు ఎదురుగా వచ్చేసింది అనుకోండి, Praise God. దేవునికి స్తోత్రం, Praise God. దేవునికి స్తోత్రం. That can show that you're not so big. నువ్వు చాలా గొప్పవాడవు కాదు అని మనం అర్థం చేసుకోవచ్చు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. You need God on your side. దేవుడు ఎల్లప్పుడూ మీ ప్రక్కన ఉండాలి. Praise God. దేవునికి స్తోత్రం. C.S. Lewis said like this. సిఎస్ లూయిస్ గారు ఇలా చెప్పారు, One that has God is more than the other who has everything else in life. ఒక వ్యక్తికి తనతో పాటు దేవుడు ఉన్నాడు అనుకోండి, ఈ లోకంలో ఉన్నదంతా ఒక వైపు పెడితే దానికంటే దేవుడు కలిగిన వాడే గొప్ప అని చెప్పాడు. Amen. ఆమేన్. Do you have everything or do you have God? నీకు సమస్తము ఉంది, నీకు దేవుడు ఉన్నాడు. ఈ రెండు పక్క పక్కన పెట్టి చూస్తే దేవుడు ఉన్నవాడే గొప్ప. What do you have? నువ్వేం కలిగి ఉన్నావో? Do you have God? దేవుడిని కలిగి ఉన్నావా? Amen. ఆమేన్. Praise God. దేవునికి స్తోత్రం, Praise God. దేవునికి స్తోత్రం, Praise God. దేవునికి స్తోత్రం, Praise God. దేవునికి స్తోత్రం. You may say that I have a good job. నాకు మంచి ఉద్యోగం ఉంది అని మీరు చెప్పచ్చు. You can say I have a good family. మంచి కుటుంబం నుండి వచ్చానని కూడా మీరు చెప్పచ్చు. You could also say that I have a good saving. నాకు చాలా డబ్బులు ఎత్తి పెట్టుకొని ఉన్నానని కూడా మీరు చెప్పచ్చు. But I'm telling you today, కానీ ఈ రోజు మీతో చెప్పనివ్వండి, if you don't know Jesus, యేసయ్య ఎవరో మీకు తెలియకపోతే, if you don't know Jesus today, ఈ రోజు యేసయ్య ఎవరో మీకు తెలియదు, run to that cross. సిలువ వైపుకు పరిగెత్తి Put వెళ్ళండి. your faith in Him. ఆయన యందు మీరు విశ్వాసం ఉంచండి. And then you will learn certain things. మీరు కొన్ని విషయాలు నేర్చుకుంటారు. There are some things that money cannot buy. డబ్బు కొనలేనివి కొన్ని ఉన్నాయని మీకు తెలుస్తుంది. Amen. What? There are some things that money cannot buy. డబ్బు కొనలేనివి కొన్ని విషయాలు ఉన్నాయి. There are some things that your education cannot get you out. చదువు కొనలేనిది, చదువు మిమ్మల్ని వెలుపలకు తీసుకుని రాలేని పరిస్థితులు కొన్ని ఉన్నాయి. There are some things your connection cannot save you. నీకు
connections. మీకున్న బాంధవ్యాలు లేకపోతే సంబంధాలు మిమ్మల్ని కాపాడలేని పరిస్థితి. But if God is on your side, కానీ దేవుడు మీ పక్కన ఉంటే, but if God is on your side, దేవుడు మీ పక్షాన ఉంటే, He will take care of everything. దేవుడు అన్ని విషయాల్లో తానే శ్రద్ధ He తీసుకుంటాడు. will take care of it. దేవుడు అన్నిటినీ శ్రద్ధ తీసుకుంటాడు. Amen. ఆమేన్. He is in charge all the time. దేవుడు అన్ని కాలాలు తన స్వాధీనంలో ఉన్నాయి. He is in charge of everywhere. అన్ని స్థలాలు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. He doesn't faint. He doesn't become weary. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. He is all wise. ఆయన సర్వజ్ఞాని. That is a God that you are serving. మనము సేవిస్తున్న దేవుడు ఆయన. Amen. ఆమేన్. Hallelujah. 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 హల్లెలూయా. Praise God. దేవునికి స్తోత్రం. First, God gives strength to those who remember to worship Him. ఆరాధన చేసే వారికి దేవుడు బలం ఇస్తాడు. Secondly, రెండవది, God gives strength who acknowledge their weakness. మేము బలహీనులము అని అంగీకరించిన వారికి బలం ఇస్తాడు. Finally, చివరిగా, God gives strength if you determine to wait upon Him. దేవుని కొరకు కనిపెడతాను అని తీర్మానం చేసిన వారి కొరకు దేవుడు బలమును ఇస్తాడు. I'm talking to somebody in this room నేను ఇక్కడున్న వారితో మాట్లాడుతూ ఉన్నాను. who came here burdened మీరు భారం కలిగి వచ్చారు ఇక్కడికి. with so much worry in you, మీ మనసులో చాలా చింత ఉంది, so much fear in you, ఎన్నో భయాలు ఉన్నాయి మీకు. whatever is going through, మీరు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నా, you are in a hurry, మీరు తొందరపడుతూ ఉన్నారు. but God is not. కానీ దేవుడు తొందరపడట్లేదు. Let me tell you, church, సంగమా, మీతో చెప్పనివ్వండి, God will give you strength, దేవుడు నీకు బలం ఇస్తాడు. but you need to wait upon Him. కానీ నువ్వు ఆయన కొరకు ఎదురు చూడాలి. Psalms 27 verses 14 says, 27వ కీర్తన 14వ వచనం చెప్తుంది, wait on the Lord and be of good courage, He will strengthen your యెహోవా heart. కొరకు కనిపెట్టుకుని ఇండుము, ధైర్యం తెచ్చుకుని హృదయం నిబ్బరంగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఇండుము. Praise God. దేవునికి స్తోత్రం. Lamentation chapter 3 verses 25 says, విలాప వాక్యాలు 3వ అధ్యాయము, the Lord is good to those that wait upon Him. తన కొరకు కనిపెట్టు వారికి ఆయన మంచి దేవునిగా ఉన్నాడు. Galatians chapter 6 verses 9 says, గలతీయులకు రాసిన పత్రిక 6:9, let us not go weary in well doing, for in due season you will reap the harvest if you do not faint. మీరు రిఫరెన్స్ 6:9. Ephesians 6:9. Galatians 6:9. గలతీయులకు రాసిన పత్రిక 6:9, ఎలా మనము మేలు చేటు ఎందు విసుక యుందుము, మనము అలయక మేలు చేస్తేమేని తగిన కాలమందు పంట కోతుము. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Don't become weary of well doing, for in the due season you will reap the harvest if you don't మీరు faint. మేలు చేటు ఎందు విసుకగా ఉండండి, తగిన కాలమందు దేవుడు మీరు పంట కోసేలాగా చేస్తాడు. Amen. హల్లెలూయా. God will give you strength. దేవుడు మీకు బలం ఇస్తాడు. You got to wait upon Him. మీరు ఆయన కొరకు కనిపెట్టండి. Amen. ఆమేన్. If you wait upon Him, మీరు ఆయన కొరకు కనిపెట్టినప్పుడు, verses 31 says, 31వ వచనం చెప్తూ ఉంది, He will renew your strength. ఆయన మీ బలమును నూతన పరుస్తాడు. Renew means నూతన పరచుట అంటే ఏంటో తెలుసా? change or exchange. మార్పు చెందించుట, దాన్ని తీసివేసి ఇంకొకటి ఇచ్చుట. Isaiah is saying here, యెషయా ఏం చూస్తూ ఉన్నాడు? if you trust in God, దేవుని కొరకు ఎదురు చూస్తే, He's not telling you will not face any difficulty. ఏ ఇబ్బందులు నీకు ఉండవు అని చెప్పట్లేదు. When you wait on God, దేవుని కొరకు కనిపెడితే, when you can't take no more, ఇక మీద నా వల్ల కాదు అను అంటే, you have a God who will trade your weakness for His strength. దేవుడు నీ బలహీనతను తీసివేసి తన బలాన్ని ఇస్తాడు. Praise God. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. Verses 30 says, 30వ వచనం చెప్తుంది, youth faint, బాలురు సొమ్మసిల్లుతారు, young men shall utterly fall. యవనస్తులు తప్పక త్రుటిల్లుతారు. But if you trust in man, మనిషి యందు నమ్మిక ఉంచితే man will let you down. మనుషుడు మిమ్మల్ని సిగ్గుపడేలా చేస్తాడు. Every time you trust in them, they will let you down. ఏ సమయంలో మీరు మనుషుల్ని నమ్ముకున్నారా,
వాళ్ళు మిమ్మల్ని But నిరాశపరుస్తారు. if you trust in కానీ God, దేవుని నమ్మితే He will renew your strength. ఆయన మీ బలాన్ని నూతన పరుస్తాడు. Somebody praise God. దేవునికి స్తోత్రం It చెప్పండి. speaks about the young, ఈ యవనుల గురించి మాట్లాడుతూ ఉంది. young, యవనస్తులు strong. బలవంతులు They might fail. వాళ్ళు త్రుటిల్లొచ్చు. Hallelujah. But you can believe in God. కానీ మీరు దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు, But while you're waiting for మీరు God, దేవుని కొరకు నమ్మిక ఉంచుతూ ఉండగా what do you do? ఏం చేస్తాం? Amen. Are you understanding? అర్థమవుతుందా? A farmer waiting for harvest without sowing a seed is a waste. ఒకవేళ ఒక రైతు విత్తనము విత్తకుండానే పంట కోయాలని ఎదురు చూస్తే అతడు ఏమవుతాడు? నిరాశపడతాడు. Praise God. మొదట ఏం చేయాలి? విత్తనం విత్తాలి కదా. You need to do what you're supposed to do. మనము చేయాల్సిందేదో మనం చెయ్యాలి. You need to keep trusting Him. మనం దేవుని నమ్మాలి, You need to keep praying. ప్రార్థిస్తుండాలి, You need to keep believing Him. నమ్ముతూ ఉండాలి. You need to tell that He is going to do it for me. దేవుడు నా కొరకు ఇది చేస్తాడు అని పలుకుతూ ఉండాలి. Amen. ఆమేన్. Let me tell you one secret. ఒక రహస్యాన్ని మీతో చెప్తాను. If you take care God's business, దేవుని పని మీరు జోక్యం చేసుకుంటే God will take care of your business. దేవుని పని నీవు చేస్తే దేవుడు నీ పని చేస్తాడు. Amen. ఆమేన్. I'm right about that. నేను ఖచ్చితంగా చెప్పగలను. If you give your strength, మీ బలాన్ని He will give you a renewed strength. దేవుడు మీకు క్రొత్త బలాన్ని ఇస్తాడు. Hallelujah. హల్లెలూయా. But the strength that He gives is a sufficient strength. దేవుడు ఏ బలాన్ని మనకిస్తాడో ఆ బలము మనకు సరిపోతుంది. 3 things you see here. ఇక్కడ 3 విషయాల్ని చూడగలం. 3 snapshots. 3 చిన్న చిన్న మాటలు చెప్పేస్తాను. You see here. మనం ఇక్కడ చూడగలం. You mount up with wings like an eagle. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతాం. You will run and not be weary. మనము పరిగెత్తుతాము అలయక. You will walk and not faint. నడుస్తాము సొమ్మసిల్లక. Praise God. దేవునికి స్తోత్రం. 3 things to prove that God give you strength. దేవుడు నీకు బలమిచ్చాడు అనే దానికి ఈ 3 కూడా గుర్తులుగా ఉన్నాయి. What you need, నీకు అవసరమైందేంటి? He will give you. ఆయనకి ఇస్తాడు. See, there are times of emergency sometimes. కొన్నిసార్లు మన జీవితంలో అత్యవసరమైన పరిస్థితులు ఉంటాయి. Some urgent problems. ఖచ్చితంగా అత్యవసరమైనవిగా ఉంటాయి. God will give you strength to mount up over the crisis like an eagle. ఒక పక్షిరాజు వలె పర్వతములు ఎక్కినట్లుగా వేగముగా ఎక్కగలము. Amen. Hallelujah. హల్లెలూయా. And there are some long time difficulties. కొన్నిసార్లు చాలా కాలంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఉంటాయి. Long crisis. చాలా కాలంగా ఎదుర్కొంటున్న Some ఇబ్బందులు. chronic diseases. చాలా కాలంగా ఉన్న వ్యాధి కావచ్చు. Some sorrow. విచారం కావచ్చు. He will give you a strength like a marathon runner. చాలా దూరము పరిగెత్తు వాని యొక్క బలాన్ని దేవుడిస్తాడు. So that you can run and not become weary. మనము పరిగెత్తుతాము అలసిపోము. Amen. ఆమేన్. The third thing he says, మూడవది, for the daily stuff in your life, మన జీవితంలో ప్రతి దినము మనం ఎదుర్కొనే పరిస్థితులు, for the daily walk of your life, ప్రతిదిన అనుదిన జీవితంలోని విషయాలు, He will give you strength to walk and not faint down. మనము సొమ్మసిల్లక నడిచిపోయే బలాన్ని దేవుడిస్తాడు అనుదిన జీవితంలో. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Praise God. దేవునికి స్తోత్రం. Praise God. దేవునికి స్తోత్రం. If there are some emergency, He will give you strength so that you would mount up like an eagle and escape that situation. అత్యవసరమైన పరిస్థితుల్లో పక్షిరాజు వంటి బలమును ఇచ్చి పైకి ఎగురునట్లుగా చేసి ఆ సమస్య నుండి మనం తప్పించేసుకుంటాం. There are some long time crises in your life. కొన్నిసార్లు చాలా కాలము ఉన్నటువంటి సమస్యలు ఉంటాయి. You will run but you will not become weary. నువ్వు పరిగెత్తుతావు, అలయక పరిగెత్తుతావు. Strength from God. దేవుడి నుండి బలం కలుగుతుంది. For everyday's life. ప్రతిదిన అనుదిన జీవిత For విషయాలలో, every walk in everyday's walk. ప్రతిదిన నడకలో For He will give you strength that you need to walk. నువ్వు సమస్యలక నడిచే బలాన్ని ఇస్తాడు. Amen. ఆమేన్ చెప్తా. Hallelujah. హల్లెలూయా. While I was reading this, నేను దీన్ని చదువుతున్నప్పుడు I came across a word. నేను ఒక పదాన్ని నేను చూడగలుగుతున్నాను. That word is catabasis.
కెటాబేసిస్. which means దాని అర్థం ఏంటంటే a progress in descent. ఆ పై నుండి కిందకు తగ్గుతున్నటువంటి ఒక స్థితి. Amen. ఆమేన్. Hallelujah. First it's mounting up, ఇలాగ ఎక్కినట్లుగా, then it's running, ఆ తర్వాత ముందుకు వెళ్ళి సాగుతున్నట్లుగా, then it's walking. ఆ తర్వాత నడుస్తున్నట్లుగా. If I would have been an author, నేను ఒకవేళ రచయితనైతే, if I would have written this, ఒకవేళ నేనే దీన్ని రాసినట్లయితే, to make it more interesting, చాలా ఆసక్తిగా మార్చడానికి, first I would have started by running, walking. మొదటిగా నేను నడవడం గురించి మాట్లాడతాను. Second I would have gone to running. ఆ తర్వాత పరిగెత్తడం గురించి మాట్లాడతాను. And third thing I would have gone for mounting. ఆ తర్వాత పర్వతముల మీదకు ఎగిరి వెళ్ళడం గురించి మాట్లాడతాను. To make it dramatic, to make it look good, I would have done like this. ఒకవేళ చూసేందుకు, చదివేందుకు, వినేందుకు అద్భుతంగా ఉండడానికి ఇలా వివరిస్తాను But నేనైతే. here the word says, కానీ ఇక్కడైతే వాక్యం చెప్తుంది, the progress is by descent. కానీ ఇక్కడ పై నుండి కిందకు వస్తున్నట్లుగా ఉంది. When you are new to God, మనం క్రొత్తగా దేవుణ్ణి నమ్ముకున్నాం అనుకోండి, if you start knowing God, మనం ఇప్పుడే దేవుణ్ణి తెలుసుకుంటున్నాం, He will start answering you. దేవుడు మీకు జవాబు ఇవ్వడం ప్రారంభిస్తాడు. Immediately you will get answers. వెంటనే జవాబులు But వచ్చేస్తాయి. as the days go, కానీ దినాలు గడిచే కొలది He will teach you how to trust in Him. తన యందు నమ్మిక ఉంచుట ఎలాగనో దేవుడు మనకు నేర్పిస్తాడు. Are you hearing to me? వింటూ ఉన్నారా? You will walk, నడుస్తావు, whatever comes, ఏ జరుగుతున్నా, but you will not faint. నీవు సొమ్మసిల్లవు ఇక. Amen. ఆమేన్. Let me tell you one word. ఒక మాటను మీతో చెప్పనివ్వండి. The goal is at the end, not the beginning. మనము వెళ్ళవలసినది చివరన ఉంది, ప్రారంభంలో కాదు. Amen. ఆమేన్. There are times that He gives you strength that you escape from the situation. కొన్నిసార్లు పరిస్థితులను తప్పించుకోవడానికి ఎగిరి వెళ్ళే బలాన్ని ఇస్తాడు. That's at the beginning. అది ప్రారంభంలో. But as the days go, కానీ దినములు గడిచే కొలది you will still run through that situation, ఆ పరిస్థితులు కూడా నువ్వు పరిగెత్తుతావు, but nothing will make you worry. కానీ నువ్వు ఏది కూడా నీ చింతపడనివ్వదు. And as the days go, దినములు గడిచిన కొలది you will be walking. నువ్వు నడవడం ప్రారంభిస్తావు. Oh, praise God. దేవునికి స్తోత్రం. You will not get worried. నువ్వు ఏ విధముగా You will not faint. నువ్వు The సొమ్మసిల్లవు. goal is at the end, not the beginning. గమ్యము చివరన ఉంది, ప్రారంభంలో కాదు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Look for the strength from God, దేవుని నుండి కలిగే బలము కొరకు ఎదురు చూడండి, that you might walk through every day. ప్రతి దినము బాగుగా నడుచున్నట్లు. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి. దేవుడు ఏమన్నారు చెప్పాలి ఇప్పుడు. లాస్ట్లో చెప్పింది కాదు, మొదట చెప్పింది చెప్పండి. పొద్దున మనం ముందు చెప్పుకున్నది పునాదిగా, ఇప్పుడు ఇది కన్స్ట్రక్షన్గా